హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు రేఖ. నేను ఈరోజు మీ ముందుకి కొత్త రీడింగ్ తీసుకొని వచ్చాను. ఎప్పుడు ప్రతిరోజు సేమ్ రీడింగు సేమ్ టాపిక్స్ అంటే మీకు బోర్గా ఉంటుంది. సో ఈరోజు టాపిక్స్ సేమ్ అయితేను కూడా స్ప్రెడ్ డిఫరెంట్గా చేస్తున్నాను. సో లాస్ట్ టైం నేను కెల్టిక్ క్రాస్ స్ప్రెడ్ చేశాను కదా. ఈరోజు నేను రిలేషన్షిప్ స్ప్రెడ్ చేయబోతున్నాను మీ అందరి కోసం. అంటే మీరు ఒక కనెక్షన్లో ఉన్నారు, మీరు ఒక రిలేషన్లో ఉన్నారు. సో వాళ్ళు మేబీ మీకు దూరంగా ఉండొచ్చు, లేదంటే బ్లాక్ చేసి ఉండొచ్చు, పోస్ట్ చేసి ఉండొచ్చు, లేదంటే వీళ్ళు మీ క్రష్, లవర్, వైఫ్, హస్బెండ్ ఎవరైనా అవ్వచ్చు, డివోర్స్ అయిపోయి ఉండొచ్చు, లేదంటే డివోర్స్ నడుస్తూ ఉండొచ్చు. ఇది ఏ కనెక్షన్ అయినా, ఏ పరిస్థితి అయినా సరే ఈ రీడింగ్ మీరు చూడొచ్చండి. లేడీస్, జెంట్స్ ఎవరైనా చూడొచ్చు అనమాట. ఇక్కడ ఆడమగ అనే తేడా లేదు. ప్లస్ జాతి, కుల, మత భేదం అంటే అసలే లేదు. మీరు ఇది ఎవరి కోసమైనా చూడొచ్చు. సేమ్ సెక్స్ రిలేషన్షిప్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు అనమాట. సో ఇది అందరి కోసం అనమాట. ఇది దిస్ ఇస్ కాల్డ్ రిలేషన్షిప్ స్ప్రెడ్. సో ఇది జనరల్ రీడింగ్ అండి. మీకు అన్ని మెసేజెస్ రిజనేట్ అవుతాయని గ్యారంటీ లేదు. ఇది ఒక డెమో మాత్రమే. నా పర్సనల్ రీడింగ్ ఎలా ఉంటుందని చెప్పడానికి ఇది ఒక డెమో మాత్రమే. మీకు కానీ ఈ జనరల్ రీడింగ్స్లో క్లారిటీ లేదు, మేము పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి అనుకున్నారంటే నాకు డెఫినెట్గా వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, నేను రిప్లై చేస్తాను. నేను ఎవరిని ఫోర్స్ చేయనండి పర్సనల్ రీడింగ్ తీసుకోండి అని. అది మీ ఇష్టము. మీరు అన్ని డీటెయిల్స్ ఇవ్వగలుగుతానంటేనే మీరు రీడింగ్ తీసుకోండి. మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను, రీడింగ్స్ ఇవ్వటం సేఫేనా, మీరు చేసే రీడింగ్స్ నిజమేనా, ఇలాంటి డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు రావద్దండి. టారో అనేది ఎనర్జీ బేస్డ్. మీకు నమ్మకం ఉంటే జరుగుతుంది, లేదంటే జరగదు. అలాంటప్పుడు మీకు ఈ టారో చూడటం అనేదే వేస్ట్ అనమాట. సో అలాంటి నమ్మకం ఉంది టారో మీద అన్నవాళ్ళు ఇప్పుడు ఏంటంటే, నేను ఒక మీడియం మాత్రమే. నేను కార్డ్స్ తీస్తాను, మీకు చెప్తాను, కానీ కార్డ్స్ ఎలా వస్తాయి అనేది నాకు తెలీదు. నేను జస్ట్ ఆ కార్డ్స్ రీడ్ చేసి మీకు ఫ్యూచర్ చెప్తాను, అంత మట్టుకే నా డ్యూటీ, అంతే. ఓకేనా? సో ఇది జరుగుతుందా జరగదా ఇలాంటి డౌట్స్ ఉంటే కనుక మీరు ఖచ్చితంగా రీడింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. నేను చాలా ఫుల్లీ బిజీ అనమాట. నిన్న ఎవరో కాల్ చేసి ఈరోజు మీరు అవైలబులా, ఇప్పుడు మీరు అవైలబులా అంటే, నేనేమన్నా మనిషినా రోబోట్నా అండి? మీరు ఇష్టానికి ఫోన్ చేసి ఇప్పుడు రీడింగ్ చేస్తారా అంటే, నేను ఎప్పుడు మీకోసం అలాగ వెయిట్ చేయను కదా. నా పర్సనల్ లైఫ్, నా పనులు అన్నీ ఉంటాయి కదా నాకు. ఏదైనా ఉంటే మీరు కాల్ చేయొద్దండి, మెసేజ్ పెట్టండి. ఎందుకంటే నేను జాబ్లో బిజీగా ఉంటాను. ఎప్పుడు మీ కాల్స్, మెసేజెస్ ఎత్తడానికి అవ్వదు. ఓకేనా? సో అదనమాట ఈరోజు సుత్తి. ఇప్పుడు మనం సూటిగా సుత్తి లేకుండా మన రీడింగ్లోకి వెళ్ళిపోదాం. మీరు చూపిస్తున్న ప్రేమ, ఆదరణ, లైక్స్, షేర్స్, వ్యూస్ అన్నిటికీ చాలా చాలా థ్యాంక్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. నా వ్యూవర్స్ అందరూ చాలా చాలా హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, దేవుడు వాళ్ళని ఎప్పుడూ రక్షించాలి అని నేను కోరుకుంటున్నాను. సరేనా? లెట్ స్టార్ట్ ద రీడింగ్. సారీ, ఈరోజు కొంచెం ఉపోద్ఘాతం ఎక్కువ అయింది. సారీ ఫర్ దాట్. ఎందుకంటే నాకు నిన్న ఆల్మోస్ట్ ఒక 10 మెసేజెస్ వచ్చాయండి. అందరూ ఇదే మాట అనమాట, మాకు పర్సనల్ రీడింగ్ కావాలి, కానీ వాళ్ళు ఇంకా రకరకాలన్నమాట. ఇప్పుడు చేయగలుగుతారా, నైట్ 9 o'clock 10, వాళ్ళ ఇష్టం అనమాట. నేను అన్నాను, నాకు టైం స్లాట్స్ ఉన్నప్పుడు ఇస్తానండి, మీరు ఓపికగా ఉండగలిగితే తీసుకోండి, లేదంటే వేరే ఎవరైనా చూసుకోండి అని చెప్పాను. సరే, ఇది 9 కార్డ్ స్ప్రెడ్ అనమాట, రిలేషన్షిప్ స్ప్రెడ్. ఫస్ట్ కార్డ్ వచ్చేసి హౌ డూ దే ఫీల్ అబౌట్ యూ, అంటే వాళ్ళు మీ గురించి ఏమి ఫీల్ అవుతున్నారు. సెకండ్ కార్డ్ వచ్చేసి వాళ్ళ ట్రూ ఇంటెన్షన్స్ ఏంటి, వాళ్ళు నిజంగా వాళ్ళు ఏమి అనుకుంటున్నారు మనసులో, ఏం కోరుకుంటున్నారు మనసులో. దెన్ థర్డ్ కార్డ్ వచ్చేసి వాట్ దే వాంట్ ఫ్రమ్ యూ, అంటే వాళ్ళు మీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు. అది లవ్వా, లేకపోతే లస్టా, ఏంటి, ఫిజికల్ రిలేషన్షిప్పా, లేకపోతే డబ్బులా, ఏంటి అనేది తెలుసుకుందాం. కార్డ్ నెంబర్ 4 వచ్చి మీ కంబైన్డ్ ఎనర్జీస్ అనమాట. మీరిద్దరు ఎనర్జీస్ కంబైన్డ్గా ఏం ఆలోచిస్తున్నారు ఏంటి అనేది తెలుసుకుందాం. కార్డ్ నెంబర్ 5 వచ్చి వాట్ బ్రింగ్స్ యూ టుగెదర్, మిమ్మల్ని ఇద్దరిని దగ్గర కలిపే అంశం ఏంటి.
కార్డ్ నెంబర్ 6 వచ్చేసి వాట్ ఈస్ హిడెన్. మీ నుంచి ఏంటి అంటే మీకు తెలియదు ఏది దాచపడింది. వాట్ పుల్స్ యూ అపార్ట్, మిమ్మల్ని ఇద్దరిని దూరం చేసే అంశం ఏంటి. కార్డ్ నెంబర్ 8 మీ ఫ్యూచర్ ఉందా టుగెదర్, అసలు మీకు ఫ్యూచర్ ఉందా ఈ కనెక్షన్లో టుగెదర్ అనేది ఇదనమాట. దెన్ 9th కార్డ్ వచ్చి ట్రంప్ కార్డ్ టైప్ అనమాట. మీరు ఏదైనా క్వశ్చన్లు ఉన్నాయంటే మీరు మనసులో అనుకోండి, దానికి ఆన్సర్ వస్తుంది. లేదంటే ఈ ఎనర్జీస్ బట్టి నేనే ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకేనా, ఇది చూద్దాము. ఓకే, అన్ని కార్డ్స్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. ఎస్, ఓకే. సో నౌ కార్డ్ నెంబర్ 1, హౌ డూ దే ఫీల్ అబౌట్ యూ, అంటే వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ద హర్మిట్గా ఫీల్ అవుతున్నారు అనమాట. సో ఇది మీరైనా మీ పర్సన్ అయినా అవ్వచ్చండి, కన్యారాశి అయ్యి ఉండొచ్చు. సో ఈ పర్సన్ చాలా స్టక్గా ఫీల్ అవుతున్నారు. మీ గురించి ఏంటంటే మీరు ఒక ఎన్లైటెండ్ సోల్, అంటే మీరు చాలా తెలివైన వారు, స్పిరిచువల్, బాగా మెచ్యూర్డ్ పర్సన్. అంటే వీళ్ళకి మీరంటే లాట్ ఆఫ్ రెస్పెక్ట్. కానీ మీరేంటంటే ఒక ఐసోలేటెడ్ అయిపోయారనమాట. మీరు ఎవరిని మీ బౌండరీలోకి రానివ్వరనమాట. సో మీరు కంప్లీట్గా మీ ఒక బబుల్లో ఉండిపోయారు. మీకు తెలియదు అసలు, అంటే బయట వాళ్ళు వస్తే ఎలా ఉంటుంది, రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, సో అదంతా మీకు తెలియదు. మీరేంటంటే ఒక బౌండరీ రాసుకున్నారు, గీసుకొని మీరు ఒక్కడే ఉంటున్నారన్నమాట. అంటే ఎవరిని దగ్గరికి రానివ్వరు. మీ కంఫర్ట్ జోన్లో మీరు ఉన్నారు. అంటే ఎవరితో ఎక్కువగా మోస్ట్లీ నా వ్యూవర్స్కి ఏంటంటే ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉండకపోవచ్చండి. మీరు ఒక లోన్ పర్సన్, ఒక ఎంపాత్ అంటే ఏంటంటే మీకు ఎవరితో అయినా ఫ్రెండ్షిప్ చేస్తే కూడా మీకు అది ఒక బర్డెన్ లాగా ఫీల్ అయిపోతుంది. అయ్యో నేను అదొక బాధ్యత అనమాట. అయ్యో వీళ్ళతో నేను ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయాలి, అంటే ఫ్రెండ్షిప్లో ఏమేమి చేయాలో అవన్నీ నేను నిర్వర్తించాలి. సో ఇలాంటి సెన్సిటివ్ పర్సన్ అని చెప్పచ్చు మీరు. సో మీరు ఎప్పుడు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. మీ లైఫ్ రొటీన్ ఏంటో, మీ మెడిటేషన్ ఏంటో, లేదంటే మీ పూజలు ఏంటో, స్పిరిచువాలిటీ ఏంటో, లేదంటే మీరు ఒక యోగా చేయటము, అంటే మీ ఫ్యామిలీని లేదంటే మీ బాడీని టేక్ కేర్ చేయటం. సో మీరు పెద్దగా ఎవరితోని కలవరనమాట. అంటే మీరు ఎవరిని ఎంకరేజ్ చేయరు అసలు. మీ లైఫ్లోకి రావడానికి మీరు పెద్దగా ఎవరిని ప్రోత్సహించరు అనమాట. సో అలాగా మీరు ఒక సింగిల్ పర్సన్గా ఉన్నారు, అది వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ నాకు కొన్ని లెటర్స్ కనిపిస్తున్నాయి. లెటర్స్ వచ్చి CH నెంబర్ 4 కూడా ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు, లేదంటే N అయి ఉండొచ్చు, TMH, దెన్ SF. ఓకే, ఇవన్నీ మీ పర్సన్ నేమ్ ఇనిషియల్ అవ్వచ్చు, లేదంటే మీ నేమ్ ఇనిషియల్ అవ్వచ్చు. మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఒకవేళ మీ పర్సన్ నేమ్ ఈ లెటర్స్తో స్టార్ట్ అయితే కనుక. ఓకే, దెన్ నెంబర్ 2 ఆల్సో ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఇప్పుడు చూద్దాము వాళ్ళ ట్రూ ఇంటెన్షన్స్ ఏంటి. ఓకే, ఇక్కడ వచ్చింది మనకి 3 ఆఫ్ స్ట్రెంగ్త్. సో వాళ్ళ ట్రూ ఇంటెన్షన్స్ ఏం లేదండి, మీతో కలవాలని ఉంది. ఇది ఒక స్టేబుల్ ఫీలింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకి మీతో కలవాలని ఉంది, మీ గురించి వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్లీ వాళ్ళు మీరు దగ్గరకు వస్తే బాగుండు, మీతో టైం స్పెండ్ చేయాలి, మీతో గడపాలి, మిమ్మల్ని ఎక్కువ తెలుసుకోవాలి, మోర్ అండ్ మోర్ మిమ్మల్ని తెలుసుకోవాలి అని. ఇది కొంతమందికి ఇది కొంచెం లాంగ్ డిస్టెన్స్ కూడా ఉండొచ్చండి, డిఫరెంట్ సిటీ, స్టేట్, కంట్రీ, లేదంటే ఒకే ఊర్లో ఉంటేనే కూడా మీరు దూరంగా ఉండొచ్చు, అంటే కలవకపోవచ్చు. లేదంటే కొంతమంది సపరేషన్లో ఉండొచ్చు, బ్లాకేజ్, గోస్ట్, ఏదైనా కావచ్చు. ఓకేనా, సో ఈ పర్సన్ మీ గురించి వెయిట్ చేస్తున్నారనమాట. మీరు వస్తే బాగుండు, మళ్ళా మీరు ఇద్దరు హ్యాపీగా టైం స్పెండ్ చేస్తే బాగుండు, ఇద్దరు ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకుంటే బాగుండు, మీతో ఆడుకోవాలని చెప్పి, మీతో వాకింగ్ చేయాలి, లేదంటే మీ కార్డ్స్ ఆడే అలవాటు ఉంటే కనుక మీతో కార్డ్స్ ఆడాలి, లేదంటే ఒక డమ్ షరడ్స్, హౌసీ, లేదంటే ఏదో ఒకటి, అంటే మీతో ఒక గ్రూప్గా మీతో కార్డ్స్ ప్లే చేయాలి అట్లా. అంటే వాళ్ళు బేసిక్గా ఒక ప్లటానిక్ రిలేషన్షిప్ అనమాట. వాళ్ళు మీతో ఎక్కువగా టైం స్పెండ్ చేయాలి, అంటే మీతోనే ఉండాలి, వాళ్ళ ఎనర్జీ మీతోనే ఉండాలి.
అట్లీస్ట్ మీరు లవర్స్ లేదంటే వైఫ్ హస్బెండ్ ఏది కాకపోయినా మీరు ఒక ఫ్రెండ్స్ లాగా ఫ్రెండ్లీ రిలేషన్షిప్ అనేది ఉండాలి అనేది వాళ్ళ ట్రూ ఇంటెన్షన్. ఓకేనా? వాళ్ళకి ఏం లేదండి, మీతో ఉండాలి, మీ ఎనర్జీ కావాలి. ఓకేనా? మీరంటే వాళ్ళకి ఇష్టము, సో వాళ్ళు మీతో ఉండాలి, అది వాళ్ళ కోరిక అనమాట. సో కార్డ్ నెంబర్ 3 చూద్దాము. వాళ్ళు మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, వాళ్ళకి ఏం కావాలి అసలు మీ దగ్గర నుంచి? వాళ్ళకి మీ దగ్గర నుంచి ఏస్ ఆఫ్ విజ్డమ్. వాళ్ళకి మీ దగ్గర నుండి ప్రేమ కావాలి, అటెన్షన్ కావాలి, నర్చరింగ్, కేరింగ్. అంటే ఇంతకుముందు మీరు ఈ పర్సన్ చాలా ప్రేమగా చూసుకొని ఉండొచ్చు, చాలా టేక్ కేర్ చేసి ఉండొచ్చు. మీరు వాళ్ళని అంటే వాళ్ళకి హెల్త్ బాగోలేనప్పుడు కానీ, లేదంటే వాళ్ళకి మనసు బాగోలేనప్పుడు కానీ మీరు చాలా మంచి ఎనర్జీ ఇచ్చిండొచ్చు, కాన్ఫిడెన్స్ ఇచ్చిండొచ్చు, ప్రోత్సహించుండొచ్చు. సో వాళ్ళకి అవన్నీ మళ్ళీ కావాలన్నమాట. ఏస్ ఆఫ్ విజ్డమ్ మళ్ళీ ఇంకొకటి కూడా చెప్తుంది, వాళ్ళు మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. అది కూడా రొమాంటిక్, చాలా ప్రేమగా మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. అదే వాళ్ళు మీతో కోరుకుంటున్నారనమాట. వాళ్ళు మీ దగ్గరికి రావాలి, మీతో న్యూ బిగినింగ్ చేయాలి, మీరు దానికి ఒప్పుకోవాలి. సో వాళ్ళు మీ దగ్గర నుంచి ప్రేమ తప్పనించి ఏది కోరుకోవట్లేదు, ఎందుకంటే ఇది వెరీ ప్యూర్ కార్డ్ అనమాట. ఏస్ ఆఫ్ కప్స్ అనేది ఒక న్యూ బిగినింగ్ వాళ్ళు మీ దగ్గర నుంచి కోరుకుంటున్నారు. సరేనా? సో బోత్ యువర్ ఎనర్జీస్, మీ ఇద్దరి ఎనర్జీస్ ఎలాగున్నాయి కంబైన్డ్. ఏస్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఓకే, సో మీరిద్దరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే దూరంగా ఉన్నారు. చాలా మీ ఇద్దరికి ఒక ఫైటింగ్ అయి ఉండొచ్చు, ఒక ప్రైడ్ అండ్ ఈగో అడ్డు ఉండొచ్చు. సో మీ ఇద్దరికి ఒకటే ఉంది, ఈ క్లాషెస్ అన్నీ ఏమంటారు క్లియర్ చేసుకొని ఇద్దరు మళ్ళీ ఒక కనెక్షన్లోకి రావాలి, క్లారిఫై చేసుకోవాలి. ఈ ఏవైతే మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయో, ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీ దగ్గర, వాళ్ళు అవన్నీ తుడిచిపెట్టేసి మళ్ళా మీ ఇద్దరు ఒక న్యూ బిగినింగ్ చేయాలి, న్యూ స్టార్ట్ చేయాలని అయితే ఇద్దరికీ ఉందండి. ఇద్దరు ఎనర్జీ అది. ఏస్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఒక న్యూ బిగినింగ్ చేయాలి, న్యూ స్టార్ట్ చేయాలి అనేది అయితే క్లియర్గా ఉంది. నేనైతే రివర్సల్ కార్డ్స్ తీసుకోనండి, నేను కార్డ్ రివర్సల్స్ చేయను, అది నార్మల్గానే నేను రీడింగ్ చేస్తాను. ఓకే, ఇక్కడ కూడా నాకు కొన్ని లెటర్స్ కనిపిస్తున్నాయి, సింబల్స్ కనిపిస్తున్నాయి, నేను చెప్తాను మీకు. ఇందాక ఆల్రెడీ కొన్ని లెటర్స్ చెప్పాను, అవి కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి ఇక్కడ. సో YBMNTRPISMXF మళ్ళీ X, దెన్ NKR. ఓకే, సో ఈ లెటర్స్ నాకు కనిపిస్తున్నాయి. P కూడా కనిపిస్తుంది, PI. సో ఇవన్నీ కూడా ఒకవేళ మీ పర్సన్ ఇనిషియల్స్ అవ్వచ్చు, మీ ఇనిషియల్స్ అవ్వచ్చు, ఏది రెజినేట్ అయిందంటే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. సరేనా? సో నెక్స్ట్ చూద్దాము, వాట్ బ్రింగ్స్ యూ టుగెదర్. మీ ఇద్దరిని టుగెదర్ చేయడానికి ఏంటి? కింగ్ ఆఫ్ స్ట్రెంగ్త్. సో మీ ఇద్దరిని దగ్గరికి చేర్చడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇద్దరికి ఒకరంటే ఒకరికి చాలా అట్రాక్షన్, చాలా ప్రేమ, ఈ ప్యాషన్ అనేది ఉంది మీ ఇద్దరి మధ్యలో. ఒక రకమైన మ్యూచువల్ రెస్పెక్ట్, మీకు వాళ్ళకి చాలా మ్యాచ్ అవుతుంది అనమాట. మీ ఆలోచన విధానము, వాళ్ళ ఆలోచన విధానము, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, లేదంటే మీరిద్దరూ ఒకే ప్లేస్లో నుంచి వచ్చి ఉండొచ్చు, ఒకే విలేజ్ నుంచి కానీ, ఒకే ఊరి నుంచి కానీ. సో ఇద్దరికి చాలా మ్యాచ్ అవుతాయి అనమాట, మీ వైబ్స్ మ్యాచ్ అవుతాయి. మీ ఆలోచన, వారి ఆలోచన, మీకు కొన్ని గోల్స్ ఉండొచ్చు, వాళ్ళకి కొన్ని గోల్స్ ఉండొచ్చు. సో ఇవి రెండు బాగా మ్యాచ్ అవుతున్నాయి అనమాట. సో అది మిమ్మల్ని ఇద్దరిని దగ్గరికి చేరుస్తుంది. ఒక రకమైన ప్యాషన్, అట్రాక్షన్ ఇద్దరికీ ఉంది, అది ఒకరికి కాదు. ఇద్దరికీ అది కనెక్షన్ అనేది కావాలి. ఇద్దరు కూడా ఒకరితో ఒకరు ఫిజికల్గా కూడా కాంటాక్ట్లో ఉందాము అన్నట్టుగా ఆ అట్రాక్షన్ అనేది మీ ఇద్దరికీ ఉందన్నమాట. ఓకే, సో వాట్ ఈస్ హిడెన్, మీకు తెలియనిది ఏంటి ఇక్కడ? మీకు మీ దగ్గర దాచిపెట్టిన విషయం ఏంటి? ద టవర్. ఓకే, ఏదో మీ లైఫ్లోనే జరిగిండొచ్చండి, సారీ మీ లైఫ్లో జరిగితే మీకే తెలుస్తుంది కదా, ఇది వాళ్ళ లైఫ్లో ఏదో జరిగింది, అది మీకు తెలీదు. ఈ టవర్ మూమెంట్ అనేది ఏం చెప్తుందంటే, ఒక విధంగా వాళ్ళకి డివోర్స్ అయి ఉండొచ్చు, లేదంటే వాళ్ళకి ఏదైనా ఫైనాన్షియల్ లాస్ అయి ఉండొచ్చు, బిజినెస్ లాస్ అయి ఉండొచ్చు, మొత్తం అంతా వాళ్ళ ఫ్యామిలీ అనేది కూలిపోయి ఉండొచ్చు.
సో వాళ్ళ ఫ్యామిలీలో ఏదో ఒక సీక్రెట్ ఉంది, అది జరిగి మొత్తం వీళ్ళ లైఫ్ అంతా అప్సెట్ అయిపోయింది. సో దానివల్లనే వీళ్ళు మాటి మాటికి వాళ్ళ గతాన్ని తలుచుకొని బాధపడ్డము ఇవన్నీ చేస్తున్నారు. అందుకనే వాళ్ళు ఏ కనెక్షన్లోకి అంత తొందరగా రావట్లేదనమాట. ఎందుకంటే వాళ్ళ పాస్ట్ అంతా భయంకరంగా ఉందన్నమాట. మీరు చూసారంటే ఇక్కడ చాలా భయంకరంగా ఉంది వాళ్ళ పాస్ట్. ఈ డ్రాగన్స్ అన్నీ నిప్పులు కక్కుతా వాళ్ళని తినేసినట్టు, వాళ్ళ మొత్తం వాళ్ళు కట్టుకున్న ఆశా సౌధం అంటారు చూసారా, అదంతా మొత్తం పడిపోయి స్మాష్ అయిపోయిందనమాట. వాళ్ళు మళ్ళీ ఇప్పుడు స్క్రాచ్ నుండి స్టార్ట్ చేయాలి. నాకు ఇది బేసికల్గా ఒక రిలేషన్షిప్ అనిపిస్తుంది. ఒక రిలేషన్షిప్ వాళ్ళది ఒక కూలిపోయిందనమాట మొత్తము. వాళ్ళు ఎంతో ప్రేమించిన వ్యక్తి వీళ్ళని మోసం చేయటం కానీ, లేదంటే వీళ్ళకి డివోర్స్ అయిపోవటం కానీ ఏదో జరిగింది. అది మీకు తెలియదు అనమాట. అది మీకు దాచిపెట్టబడి ఉంది, వాళ్ళు మీకు చెప్పలేదు. ఓకేనా? సో ఏది వాట్ ఈస్ హిడెన్ ఫ్రమ్ యూ, ఈ పర్సన్ లైఫ్లో ఉండే ఒక చాలా ముఖ్యమైన సంఘటన మీకు తెలియదు అనమాట. ఓకే, దెన్ నెక్స్ట్ వాట్ పుల్స్ యూ అపార్ట్ అంటే మిమ్మల్ని ఇద్దరిని దూరం చేసే అంశం ఏంటి? అది 9 ఆఫ్ విజ్డమ్ అంటే 9 ఆఫ్ కప్స్, విష్ ఫుల్ఫిల్మెంట్. మీ ఇద్దరికి డిఫరెంట్ గోల్స్ ఉన్నాయండి. ఆ గోల్స్కి మీరు రిలేషన్షిప్లో ఉంటే డిస్టర్బెన్స్ అని మీరు అనుకుంటున్నారనమాట ఇద్దరు కూడా. అది మీరై ఉండొచ్చు, లేదంటే మీ పర్సన్. ఒకటి వచ్చి ధన సంపాదన అనమాట, మనీ ఎర్నింగ్. సో వాళ్ళకి చాలా ఫాస్ట్గా డబ్బులు సంపాదించాలి, చాలా గ్రో అవ్వాలి. అంటే వాళ్ళకి ప్రస్తుతానికి లవ్ మీద కాన్సన్ట్రేషన్ లేదు. వాళ్ళ మొత్తము వాళ్ళ జాబు, వాళ్ళ ఫైనాన్సు వాటి మీద ఉందన్నమాట. సో ఎంత ఫాస్ట్గా వాళ్ళు డబ్బులు సంపాదించాలి, ఎంత బాగా సెటిల్ అవ్వాలి, లైఫ్ ఎంత బాగా ఉండాలి, నేను రిచ్ అవ్వాలి, నేను ఒక ఇల్లు కట్టాలి, లేదంటే ఒక మంచి కారు కొనాలి, ఒక బంగ్లా ఉండాలి. సో ఇలాంటి యాంబిషన్స్ అంటే విష్ ఫుల్ఫిల్మెంట్ అది మిమ్మల్ని ఇద్దరిని దూరం చేస్తుంది అనమాట. అంటే అది మీ పర్సన్కి అయి ఉండొచ్చు, లేదంటే మీకు మీకే ఉండొచ్చు గోల్స్. లేదు, నేను ఈ ఇయర్ ఎండ్కి అంతా నేను ప్రమోషన్లో ఉండాలి, నాకు ఈ ప్రమోషన్ రావాలి, నేను లేదంటే అబ్రాడ్ వెళ్ళాలి, లేదంటే నేను ఇల్లు కట్టుకోవాలి, సో నా అప్పులన్నీ తీర్చేయాలి. ఏదో ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే ఉందండి. దానివల్ల ముఖ్యంగా అది మనీ రిలేటెడే నాకు కనిపిస్తుంది. దానివల్ల మీరిద్దరూ సపరేట్ అవ్వారనమాట, దూరం అయ్యారు ఇద్దరు. వాట్ పుల్స్ యూ అపార్ట్, ఈ అంశం అనేది మీ ఇద్దరిని దూరం చేసింది. ఎందుకంటే మీరు కెరియర్ ఓరియంటెడ్, లేదంటే ఫైనాన్స్ ఓరియంటెడ్ మీరు కానీ మీ పర్సన్ కానీ అయి ఉండొచ్చు. దానివల్ల మీరిద్దరూ దూరం అయ్యారు. దెన్ నెక్స్ట్, ఈజ్ దర్ ఎనీ ఫ్యూచర్ టుగెదర్? మీ ఇద్దరికి ఫ్యూచర్ ఉందా? ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి? సో ఇది మనకు వచ్చిన కార్డు. ఈ కార్డు వచ్చి ద వరల్డ్. కానీ అన్ఫార్చునేట్లీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ కనెక్షన్ అనేది ఎండ్ అయిపోయింది, ఈ సైకిల్ అనేది ఎండ్ అయిందని చెప్తున్నారు. అంటే సైకిల్ ఎండ్ అవడం అంటే మనకి 2 రీజన్స్ ఉన్నాయి, అంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి మీ ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉందా, లేదంటే మీరిద్దరు సపరేషన్లో ఉన్నారా, ఆ సైకిల్ అనేది ఎండ్ అయిపోయింది. ఓకే, సో మీది ఫ్యూచర్ అనేది నేను ఒక క్లారిఫైర్ తీస్తాను. నాకు కూడా కొంచెం డౌట్గా ఉంది. వరల్డ్ కార్డ్ అంటే యాక్చువల్గా కంప్లీషను, ఎండ్ అనమాట. సరే, దీన్ని ఒకసారి క్లారిఫై చేద్దాం ఎందుకు ఈ కార్డ్ వచ్చింది అనేది. నా వ్యూవర్స్కి వాళ్ళ పార్ట్నర్కి ఫ్యూచర్ ఏంటి, వీళ్ళిద్దరికీ ఫ్యూచర్ ఉందా, ఈ కనెక్షన్ ఫ్యూచర్ ఏంటి మాకు క్లారిఫై చేయండి. ఇక్కడ ద వరల్డ్ కార్డ్ ఎందుకు వచ్చింది, ద వరల్డ్ కార్డ్ ఎందుకు వచ్చింది మాకు క్లారిఫై చేయండి. ద వరల్డ్ కార్డ్ ఎందుకు వచ్చింది మాకు క్లారిఫై చేయండి. సో 10 ఆఫ్ ఇంటెలిజెన్స్. ఓకే, క్లియర్గా ఇది చూపిస్తుందండి, మీ కనెక్షన్ ఎండ్ అయిపోయిందనే చూపిస్తుంది. 10 ఆఫ్ సోర్డ్స్ అనేది వెరీ పెయిన్ఫుల్ ఎండింగ్ అనమాట. ఈ ఫ్యూచర్ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ వచ్చేసి మనకి ఎండింగ్ అని చూపిస్తుంది. మీకు ఆల్రెడీ చాలా బ్రేకప్ అయిపోయి ఉండొచ్చు, లేదంటే డివోర్స్ అయిపోయి ఉండొచ్చు. ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ అంటే ఇది ఎండింగ్ అనమాట. ఇంకా మనకి వేరేమీ కనిపించట్లేదు. ఎందుకంటే మనకి ద వరల్డ్ కార్డ్ వచ్చింది, మీరిద్దరూ సపరేషన్లో వాళ్ళు లాంగ్ డిస్టెన్స్ వెళ్ళిపోయి ఉండొచ్చు, ట్రావెల్ చేసి వేరే ప్లేస్కి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ 10 ఆఫ్ ఇంటెలిజెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. 10 ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటే అది కంప్లీట్లీ డెడ్ అయిపోయింది. ఎక్కడ ఒక బిట్రేయల్, ఒక చాలా భయంకరమైన సెపరేషన్ అనమాట. ఇద్దరికి పెద్ద పెద్ద ఫైటింగ్స్ అయిపోయి ఉండొచ్చు.
మిగతా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు, ఫ్యామిలీ అందరూ. చాలా నాస్టీ ఫైట్ అనమాట. దానివల్ల ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయింది. అందుకనే ఈ కనెక్షన్‌కి ఏం ఫ్యూచర్ లేదు అన్నట్టుగా చూపిస్తుంది. సరే, మనం ఇంకొక లాస్ట్ క్వెషన్ అడుగుదాము. ఇది మీరు మనసులో అనుకోండి. యెస్ ఆర్ నో అనేది నేను చెప్తాను. ఇది ఏ క్వెషన్ అయినా కావచ్చు. మీరు అడగచ్చు, ఓకే, నాకు ఈ పర్సన్‌కి రీకన్సిలియేషన్ అవుతుందా? మేమిద్దరము కలుస్తామా? లేదంటే నాకు మళ్ళీ పెళ్ళవుతుందా? సెకండ్ మ్యారేజ్ అవుతుందా? లేదంటే నేను అబ్రాడ్ వెళ్తానా? ఏదైనా అవ్వచ్చండి క్వెషను. ఈ క్వెషన్‌కి మీరు మనసులో ఒక క్వెషన్ అనుకోండి. దానికి ఆన్సర్ యెస్ ఆర్ నో నేను చెప్తాను. ఓకే. చూడండి, ఇది ఆన్సర్ అనమాట. ఆన్సర్ వచ్చి 3 ఆఫ్ ఇంటెలిజెన్స్. ఓకే. ద ఆన్సర్ ఈజ్ నో అండి. ఎందుకంటే ఇది హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ చూపిస్తుంది. 3 ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటే 3 ఆఫ్ సోర్డ్స్ అనమాట. చాలా పెయిన్ఫుల్ ఎనర్జీ, థర్డ్ పార్టీ ఎనర్జీ, హార్ట్ బ్రోకెన్ ఎనర్జీ, చీటింగ్, మళ్ళా డిసీట్. మీ ఇద్దరికి మధ్యన ఒక పర్సన్ గురించి ఆలోచిస్తే కనుక మీరిద్దరికి హార్ట్ బ్రోకెన్ కండిషను. సో దీని ఆన్సర్ వచ్చి నో అని వచ్చిందండి. ఓకే. సో నాకు కంటిన్యూస్గా ఆల్మోస్ట్ ఒక నెగిటివ్ రీడింగ్సే వస్తున్నాయి. కానీ ఇది నెగిటివ్ అనుకోవడానికి లేదు. ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూచర్ అనమాట. సపోజ్ మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారేమో, ఈ పర్సన్తో నాకు ఫ్యూచర్ ఏంటి, ఏమైనా ఉంటుందా లేదా అని. సో దాన్ని క్లారిఫై చేస్తారనమాట. ఇది రిలేషన్షిప్ స్ప్రెడ్. ఇది ఖచ్చితంగా ఎప్పుడు నిజమే చెప్తుంది. షుగర్ కోటెడ్ ఉండదు. లేదంటే మిమ్మల్ని మెప్పించడానికి అబద్ధాలు చెప్పడం అలాంటిది ఉండదు అన్నది. క్లియర్గా ఉంటుంది ఈ స్ప్రెడ్. సో దీంతో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా లేదు, మీకు తెలుసుకోవాలి అనుకుంటే, ఒక పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఇదైతే ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయింది, ఇంకా దీనికి ఫ్యూచర్ లేదు అనేదే చూపిస్తూ ఉంది. ఓకేనా. సో ఇదండి ఇవాళ రీడింగ్. మీకు నచ్చిందా? నచ్చినట్లయితే సారీ, ఇది నెగిటివ్ రీడింగు, కానీ నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తారండి. నేను షుగర్ కోట్ చేయను, అబద్ధం చెప్పను. ఓకేనా. సో ఇది మీ రీడింగ్. సో మళ్ళీ నెక్స్ట్ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్.